యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల కేంద్రంలోని బహుజన ముద్దుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314 వర్ధంతి సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షులు కొండూరు అంజయ్య గౌడ్ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. గౌడ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మరియు ధర్మభిక్షం గౌడ్ విగ్రహాలను మండల కేంద్రంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారం తీసుకుని ఏర్పాటు చేస్తామని మీడియాతో మాట్లాడినారు. ఈరోజు బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న 314వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పాపన్న గారు 400 సంవత్సరాల కిందనే ఒక గోల్కొండ కోటను జయించి బహుజనుల కోసం ఎంతో చేశాడు. ఆయన స్ఫూర్తితో ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నందుకు అందరం ముందుకు కూడా సాగాలని హెడ్క్వార్టర్ కాబట్టి మంచిగా విగ్రహం పెట్టి చెమ్మలు ఎత్తించి ఎమ్మెల్యే గారు పర్మిషన్ ధర్మముక్షేందుకు కూడా అలా అనుకుంటే 2 కూడా చేయగలుగుతాం. స్థలాన్ని బట్టి ఎమ్మెల్యే గారి పర్మిషన్ తోటి పెద్ద ఎత్తున చెమ్మని ఉంటట్టు 2 విగ్రహాలు కూడా పెట్టామని అనుకుంటున్నాం. అనుకోబట్టి కూడా సంవత్సరం నుంచి మేము గతంలో ఓ మీటింగ్ కూడా చేసినాక మళ్ళీ ఇక అసలు ఈ ఎలక్షన్లు అవి ఇచ్చి గందరగోళం అయింది. ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే ఇచ్చిండు. కంపల్సరీ ఆయన సలహా తీసుకొని ఎక్కడ పెట్టాలి ఎక్కడ ఏంటిది అనేది చూసి బ్రహ్మాండంగా ఈరోజు వెలిగొండ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గారి వర్ధంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహిస్తున్న గౌడ సంఘం అధ్యక్షులు కొండూరు అంజయ్య గారు మరియు ఇక్కడ చేసినటువంటి గౌడ పెద్దలందరూ గౌడ సోదరులందరికీ ఇక్కడ ముఖ్యంగా బహుజన గురించి మనం చేసిన పోరాటం సర్దార్ సర్వాయి పాపన్నను ఎట్లయితే ఆంధ్ర తెలంగాణ బాధకాలు సర్దార్ పాపన్న యొక్క విషయాన్ని మనకు ఆంధ్రులు పరిపాలన ఉన్నప్పుడు కనీసం సామాన్య జనాలకు తెలియకుండా వాళ్ళు చాలా రోజులు మభ్యపెట్టారు. ఈ మధ్యకాలంలో అంటే ఒక 10 సంవత్సరాల నుంచే సర్దార్ పాపన్న అంటే ఎవరు సర్దార్ పాపన్న చేసిన ఉద్యమాలు సర్దార్ కోటను ఎట్లా కొట్టడు వారి భువనగిరి కోట నుంచి కానీ ఇక్కడికి నుంచి కానీ అక్కడ ఎంతవరకు అయితే తీసుకొచ్చినో ఇలా గ్రామం నుండి ఇలా రాష్ట్ర స్థాయిలో గుర్తించి ప్రపంచ స్థాయిలో ఆంగ్లేయులు గుర్తించి వారి యొక్క గుర్తించి ఆంధ్రప్రదేశ్లు కాకుండా ప్రపంచంలో అమెరికాలో చేసిన సందర్భంగా దీనికి స్టేజ్కి వెళ్ళిన తర్వాత మన తెలంగాణ ప్రభుత్వంలో గుర్తింపు జరిగింది. ఈ 10-15 సంవత్సరాల నుంచి ఇలా ఊరికి గ్రామాన ఈ అన్నగారి యొక్క విగ్రహాలు నిర్మిస్తారు. మరి ఆశయాల సాధనకు అందరూ కూడా ముందుండాలని ఇంతవరకు కూడా ఒలిగొండ గ్రామ పంచాయతీలో మేజర్ గ్రామ పంచాయతీ కూడా సర్దార్ పాపన్న గారి యొక్క విగ్రహం కూడా లేదు. ఎందుకంటే మేము కూడా పోయినసారి నుంచి గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించాలని ఏర్పాటు చేస్తాం. సహకారంతో నిర్వహిస్తాను ఆలోచనలో ఉన్నాం. కాకపోతే ఈ మధ్యకాలంలో ఈ రోడ్డు వేడి కార్యక్రమం ఉంది కాబట్టి కంపల్సరీ రోడ్డు వేడి కార్యక్రమం ముగియగానే మధ్యలో తీసుకొని పెద్ద ఎత్తున మండల హెడ్క్వార్టర్లో పెద్ద ఎత్తున సర్దార్ పాపన్న యొక్క విగ్రహం స్థాపిస్తామని గౌడ సోదరులందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పిలుస్తున్నాను. జిల్లా వలిగొండ మండల హెడ్క్వార్టర్లో గౌడ సోదరులందరూ బహుజనులందరం కలిసి కూడా 314 వర్ధంతి సందర్భంగా సర్వాయి పాపన్న జరుపుకున్నాము. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా 315 ఎన్నాళ్ళు బహుజనులందరూ కూడా ఎప్పుడు కూడా మన గౌడ కులస్తుడు కాబట్టి మన కోసం బహుజనుల కోసం ఎంతో పోరాటం చేసిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని ఇప్పుడు కనీసం నాకన్నా ముందు మాట్లాడిన తమ్ముడు వాళ్ళు కూడా 214 అంటే ఒక 204 10 సంవత్సరాల ముందు నుంచే జరుపుకున్న అంతకుముందు కూడా ఆంధ్ర సోదరులు ఎవరిని గుర్తించకుండా చేశారు. ఇప్పుడు ఇక్కడే కాదు ప్రపంచ దేశాలలో కూడా బహుజనుల గురించి చేసుకున్న విధంగా కల్పించిన నాయకుడు, బలమైన నాయకుడు కాబట్టి మనం అప్పుడు పోరాటం చేసి బహుజనుల కోసం చాలా కష్టపడే వ్యక్తి. ఎప్పుడైనా కూడా మన 10 సంవత్సరం కూడా జయంతి కానీ వర్ధంతి కానీ జరుపుకుంటూ ఇప్పుడు రేపు వలిగొండ రోడ్డు మీద కూడా ఖచ్చితంగా డివైడర్లో పెద్ద ఎత్తున కూడా నాయకుడి బొమ్మ పెట్టుకుంటూ అదేవిధంగా మనకు ఇంకా కూడా ఈ తరంలో 100 సంవత్సరాల మూల సంఘానికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి మనందరికీ లాభం చేస్తున్న ధర్మభిక్షకుడు ఆయన బొమ్మ కూడా పెట్టాలి. పెట్టి కూడా మనం అందరం కూడా అందరం కూడా కలుపుకోపోయి మనందరం కూడా ఒక విధంగా ఏ విధంగా చేస్తాం కానీ వలిగొండలో ఈ 2 కులస్తుల బొమ్మ ఖచ్చితంగా పెట్టాలని కూడా మీ అందరం కూడా